గురుకులాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుఫ్రానపేట పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వెల్ఫేర్ పాఠశాలను ఓబీసీ మోర్చా నాయకులు సందర్శనకు వచ్చారు. ఇక బాలికల పాఠశాలలోకి అనుమతి లేదని పోలీసులు వారిని అటకించారు. దీంతో పోలీసులకు ఓబీసీ మోర్చా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురుకులాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు తరచూ తనిఖీలు చేసిన పరిస్థితి ఏం మారలేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు గురుకులాల పరిస్థితి చూసి తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వస్తే అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని తెలిపారు. మీరు మాలాంటి వ్యక్తులే వస్తే మీరు గేట్లో తాళమేసి మేము పెట్టింది తిని సాగుండ్రి, మేము ప్రభుత్వ పరంగా వచ్చే దాంట్లో సగం మిగులుతాము, ప్రభుత్వం పరంగా ఇచ్చిన లేబర్ను ఉపయోగించుకుంటే ఈ మరుగుదొడ్లు శుభ్రపరచము, వంట రూమ్ శుభ్రపరచము, క్లాస్ రూమ్ శుభ్రపరచము, పరిసరాలను శుభ్రపరచము. మేము ఏం పెడుతున్నాం ఏం తింటున్నాం తెలియదు. వాడికి కడుపులు వస్తే ఫోన్ చేసి తల్లిదండ్రులను పిలిపిస్తాము, హాస్పిటల్ ఎత్తేస్తాము, బతికితే మీ పిల్లగాని ప్రవర్తన బాగలేదని టీసీ ఇచ్చి మళ్ళీ పంపిస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు లాస్ట్ టైం 100 మంది చనిపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు ఆర్డీఓలు ఒక రోజు నిద్ర చేసి అక్కడ స్థానిక పరిస్థితిని తెలుసుకొని మెరుగుపరచాలని. ఇదా మెరుగుపరచడం? నెల రోజులు కాలేదు 7 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఓ కమిటీ అయ్యండి. అసలు పిల్లలని అవసరం మాలాంటి వాళ్ళు వస్తలేరు కదా, మాలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మీ చర్య తీసుకుంటే మేము ఎందుకు వస్తాము? ఇక పిల్లల విషయంలో మీరు చర్యలు తీసుకొని పలాని గురుకులాలలో ఈ విధంగా ఆహారం సరిగా లేదు, శుభ్రత లేదు, వీళ్ళని తీసేసినాము, సస్పెండ్ చేసినాము, ట్రాన్స్ఫర్ చేసినాము, ఏ చర్య లేదు. మీకున్న చర్యలంతా ఒకటి, మంత్రులు ఇచ్చినామా, ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి, ఈ పదవులు ఎట్లా పంచుకోవాలి, దీని మీద బిజీ అయిపోయి ప్రభుత్వ పరంగా అధికారులు చేయవలసిన పని వాళ్ళు గడుపుకు వదిలేసిండ్రు. ప్రభుత్వంలో మీరు భాగస్వామ్య అధికారంలో ఉన్న వ్యక్తులు మీరు విహారయాత్రలకు మీ సొంత ప్రయోజనాలకు పాల్గొంటే ఈ రాష్ట్రంలో